ఫ్రెండ్స్, మన టీమిండియా క్రికెట్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ముందు బ్యాడ్ న్యూస్ గురించి చెప్పు అని చెప్పంటారా? వస్తున్నా. మన జస్ప్రీత్ బుమ్రా వచ్చేసి నెక్స్ట్ జరగబోతున్న 2 టెస్ట్ సిరీస్ ఉంది కదా శ్రీలంకతోని, దానికి దూరం అయిపోయాడు. ఎందుకు అంటే యాజ్ యూజువల్ ఇంకొక ఇంజురీ మొదలైందనమాట. అది కూడా నీకి సంబంధించి కాస్త డిస్కంఫర్ట్ ఎదుర్కొంటున్నాడు, లెఫ్ట్ నీకి సంబంధించి. సో అందుకోసమే ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ సిరీస్కి బుమ్రాని తీసుకొస్తే అతను కాస్త టాటా బై బై చెప్పేశాడు. అండ్ ఇక్కడే చాలా మంది ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారనమాట. ఏముందిలే, ఎంత చెప్పినా కూడా ఏ ప్రసిద్ధ్ కృష్ణనో లేకపోతే గుర్రును తీసుకొచ్చి మళ్ళీ మేము కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పేసి ఈ మ్యాచ్ను కూడా అదే మీరు అనుకున్నట్టుగానే చేసేస్తారులే అని చెప్పి అనుకుంటున్నారట. అండ్ ఇంకొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇప్పుడన్నా తేరుకోండి, సిరాజ్ని కానీ లేకపోతే షమీని కానీ లేకపోతే భువనేశ్వర్ కుమార్ అన్న తీసుకొని రండి, కాస్త ఈ పట్టు విడవండి, సీనియర్ ప్లేయర్లకి అవకాశం ఇవ్వండి. ఓవర్సీస్లో జరుగుతున్న మ్యాచ్ కదా, సీనియర్లకి కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళందరూ బాగా ఫిట్గా ఉన్నారు, ఐపీఎల్లో కూడా బాగా ఆడారు అండ్ దేశవాళీ మ్యాచెస్లో కూడా అదర కొడుతున్నారు కదా అని చెప్పేసి ఇంకొక వైపు ఇండియన్ ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు. కానీ మీ అందరికీ తెలిసిందే కదా మన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఎలాంటి వారో అన్న సంగతి. సర్లే, ఇప్పుడు గుడ్ న్యూస్ సంగతికి రా అంటారా? గుడ్ న్యూస్ సంగతి ఏంటంటే మన చీఫ్ సెలెక్టర్గా అజిత్ అగర్కర్ తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్లీ రవిచంద్రన్ అశ్విన్ని చీఫ్ సెలెక్టర్గా ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి అంటున్నారు. అండ్ దీనికి తగ్గట్టుగానే రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చేసి నేనుంటే నేను వీళ్ళని సెలెక్ట్ చేస్తాను, నేను వస్తే వీళ్ళని పంపించేస్తాను, ఎందుకంటే వీళ్ళు ఇలా ఆడుతున్నారు వాళ్ళు అలా ఆడుతున్నారు అని చెప్పేసి చాలా ప్రాపర్గా స్టాటిస్టిక్స్తోని చాలా డీటెయిల్గా డేటాతోని అందరికీ ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాడు. అండ్ ఆ లాజిక్స్ విన్న తర్వాత ఎవరైనా కూడా రవిచంద్రన్ అశ్విన్ కేవలం బాల్ ని మాత్రమే స్పిన్ చేయడం కాదు, మంచి మాటలతో కూడా అందరినీ మెస్మరైజ్ చేస్తారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అండ్ ఈ లోపలే రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒక వేదికపై మాట్లాడుతూ 2027 వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా భువనేశ్వర్ కుమార్ని తప్పకుండా కన్సిడర్ చేయాలి, నేనే సెలెక్టర్ అయితే మాత్రం భువనేశ్వర్ కుమార్ని తప్పకుండా సెలెక్ట్ చేస్తాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో రవిచంద్రన్ అశ్విన్ లాంటి అత్యంత తెలివైన క్రికెటర్ ఈ మాట చెప్పేసరికి భారత క్రికెట్ అభిమానులందరూ కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని మేము దీన్ని సమర్థిస్తున్నాం అని చెప్పేసి ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు కూడా దీన్ని సమర్థిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మీరు కూడా ముక్త కంఠంతో మేము రవిచంద్రన్ అశ్విన్ ని సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కామెంట్లు పెట్టండి. మీకోసమే కామెంట్ బాక్స్ అలా ఖాళీగా ఉంది. తనకే గనక అధికారం ఉండుంటే భువనేశ్వర్ కుమార్ తో ముందే మాట్లాడి 2027 వరల్డ్ కప్ కోసం సిద్ధం చేస్తానని అశ్విన్ చెప్పాడు. ఫిట్నెస్ నిలబెట్టుకోవడం కోసం అన్ని రకాల డొమెస్టిక్ టోర్నమెంట్లు అంటే ఫస్ట్ క్లాస్ విజయ్ హరారే ట్రోఫీలు ఇంకా T20లు ఆడించి డైరెక్ట్ సౌత్ ఆఫ్రికా టికెట్ ఇప్పిస్తానని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పేశాడు. ఎందుకంటే బేసిక్ ఇక్కడ మన సౌత్ ఆఫ్రికా పిచ్ ఇంకా మన 15 మంది ఫాస్ట్ బౌలర్ల పూల్ గురించి మాట్లాడుకోవాలి. సౌత్ ఆఫ్రికాలో పిచ్ల సంగతి చూసుకుంటే అక్కడ స్వింగ్ బాగా లభిస్తుంది. అక్కడ భువనేశ్వర్ కుమార్ కంట్రోల్, పవర్ ప్లే ఇంకా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే నైపుణ్యం జట్టుకి చాలా అవసరం అని చెప్పేసి అశ్విన్ చెప్పాడు. అండ్ అలాగే భువనేశ్వర్ కుమార్కి ఒక మంచి టిప్ కూడా ఇచ్చాడు. అదేంటంటే 2027 వరల్డ్ కప్ లక్ష్యంగా పెట్టుకోవాలంటే మాత్రం ఇప్పటి నుంచే భువనేశ్వర్ కుమార్ మంచి డొమెస్టిక్ మ్యాచ్లు ఆడాలని అశ్విన్ స్పష్టం చేశాడు. ఇలాంటి ఒక సీరియస్ స్టేట్మెంట్ చేయడానికి ఒక మంచి కారణం ఉంది. అదేంటంటే సెలెక్టర్లు రాబోయే కాలం కోసం 15 మంది యంగ్ ఫాస్ట్ బౌలర్ల పూల్ ని తయారు చేసి పెట్టారు. అండ్ ప్రస్తుతం ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఈ జాబితాలో మొహమ్మద్ షమీకే చోటు దక్కలేదు. మొహమ్మద్ షమీ గురించి చెప్పాలనుకుంటే రీసెంట్ ఐపీఎల్లో కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. నేను చెప్పాలంటే రావడంతోనే ఫస్ట్ స్పెల్లోనే వికెట్లు తీసేయడం అతనికి అలవాటు. అంత బాగా రాణించినా కూడా మొహమ్మద్ షమీకి జస్ట్ బికాస్ సీనియర్ ప్లేయర్ ఏజ్ అవుతుందని చెప్పేసి పక్కన పెట్టేశారు, బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పటికీ కూడా. సో మొహమ్మద్ షమీకే ఇక్కడ చోటు దక్కలేదు కాబట్టి భువనేశ్వర్ కుమార్ కూడా చోటు ఇవ్వరు అని చెప్పేసి ఆల్రెడీ అందరూ ఫిక్స్ అయిపోయారు. అందుకోసమే టీమిండియా డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని రవిచంద్రన్ అశ్విన్ ఇలాంటి ఒక సీరియస్ స్టేట్మెంట్ చేశాడు. నేను చెప్పాలంటే ఇక్కడ సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా మామూలుగా కాదు, ఒక ప్రాపర్ కంబ్యాక్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి చీఫ్ సెలెక్టర్లు అందరికీ కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న కంబ్యాక్, వాళ్ళ దగ్గర ఉన్న ఫామ్ అండ్ ఫిట్నెస్ కూడా చుక్కలు చూపిస్తుంది. బయట దేశాల క్రికెట్ టీంలకే కాకుండా చీఫ్ సెలెక్టర్లు కూడా షాక్ ఇస్తున్నారు. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే వన్డేలో రోహిత్ శర్మ చేసిన సెంచరీతో టీమ్ మేనేజ్మెంట్ ఇంకా సెలెక్టర్లు ప్రస్తుతానికి చాలా అయోమయంలో పడ్డారన్నది మాత్రం వాస్తవం. ఇక్కడ యంగ్స్టర్ వర్సెస్ ఎక్స్పీరియన్స్ అనే ఒక సిచ్యువేషన్ నడుస్తుంది. ఒకవైపు సెలెక్టర్లు భవిష్యత్ అవసరాల కోసం కొత్త జట్టుని తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంకొక వైపు వెటరన్ ఆటగాళ్లు మొత్తం కూడా అద్భుతమైన ఫామ్ తోని చీఫ్ సెలెక్టర్లకి సవాలు విసురుతున్నారు. రీసెంట్ గా మనందరికీ తెలిసిందే 2027 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మకి ఎటువంటి ప్లేస్ లేదు, అతని రిటైర్మెంట్ తీసుకునేలాగా కావాలని ప్రెషర్ చేస్తున్నారని కొన్ని వార్తలు పుకార్లు బాగా వచ్చాయి. ముఖ్యంగా లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్ అతని చివరి వన్డే కావచ్చు అని కూడా వార్తలు వచ్చాయి. కానీ రోహిత్ శర్మ లార్డ్స్ లో సెంచరీ కొట్టాడు. వన్డేల్లో అక్కడ సెంచరీ చేసిన ఫస్ట్ భారతీయ బ్యాట్స్మెన్ గా నిలిచి నేను ఇంకా ఫిట్ గా ఉన్నాను, నన్ను కన్సిడర్ చెయ్యాల్సిందే అని చెప్పేసి ఒక ఛాలెంజ్ విసిరాడు. సో ఇక్కడే మన సెలెక్టర్లకి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది.
అదేంటంటే మొదటి నుంచి కూడా యశస్వి జైస్వాల్ని ఎలాగైనా సరే ఎంకరేజ్ చేయాలని చూస్తూ ఉన్నారు. తనకి ఇంకా అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు అక్కడ ట్రై చేస్తూ ఉంటే, ఇంకొక పక్క రోహిత్ శర్మ వచ్చేసి సెంచరీ కొట్టి ఛాలెంజ్ చేసేసరికి ఇప్పుడు రోహిత్ శర్మని నెక్స్ట్ సిరీస్లో ఎలా పక్కన పెట్టాలో అర్థం కావట్లేదురా దేవుడా అని చెప్పేసి తలకాయలు బాదుకుంటున్నారట పాపం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మందికి కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. మరి మీరు కూడా మంచి క్రికెట్ అనలిస్ట్లే కాబట్టి ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉంటే మీరన్న సమాధానం చెప్పండి. ఎందుకంటే చీఫ్ సెలెక్టర్లు ఎలాగో చెప్పట్లేరు. ఇప్పుడు సెలెక్టర్ల ముందున్న ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, వాళ్ళు తెచ్చిన 15 మంది కొత్త యువ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్కు ఉన్నంత టాలెంట్ ఉందా, ఆ ఎక్స్పీరియన్స్ ఉందా, వయసు ఆధారంగా నిర్ణయం తీసుకోవాలా లేకపోతే పెర్ఫార్మెన్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలా, అదే సెలెక్ట్ చేయాలా అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సో మరి మీరేమంటారు? పెర్ఫార్మెన్స్ ఆధారంగా సెలెక్ట్ చేయాలా లేకపోతే వయసు ఆధారంగా సెలెక్ట్ చేయాలా? అంటే యంగ్స్టర్స్కి మాత్రమే అవకాశం ఇవ్వాలా? కామెంట్ చేయండి. నన్ను అడిగితే మాత్రం 2027 వరల్డ్ కప్ గెలవడమే ఇప్పుడు భారత్కి ముఖ్యం కాబట్టి యంగ్స్టర్స్ అయినా లేకపోతే సీనియర్లైనా ఎవరైతే బాగా క్రికెట్ ఆడతారో వాళ్ళకి చోటు దక్కాలి. ఫ్రెండ్స్, క్రికెట్ అనేది ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం కాదు. ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే దేశవాళీ క్రికెట్లో ఎక్కడైనా సరే ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు. అక్కడ ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉండొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం సీనియర్లు కూడా బాగా ఆడుతున్నప్పుడు వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి. ముఖ్యంగా ఇక్కడ అజింక్య రహానే గురించి మాట్లాడుకోవాలి. అజింక్య రహానే ఇంకా ఫిట్గా ఉన్నాను, నేను ఇంకా బాగా ఆడాలనుకుంటున్నాను, బట్ నాకు అవకాశాలు రావట్లేదు కాబట్టి నేను క్రికెట్కి వీడుకోలు పలుకుతున్నాను అని చెప్పి అన్నాడు. నేను చెప్పాలంటే ఆ వీడియోలో ఏడ్చేశాడు. బయట దేశాల్లో వెటరన్ క్రికెటర్స్కి ఎప్పుడైతే రిటైర్మెంట్ ప్రకటిస్తారో వాళ్ళకి ఒక మంచి ఫేర్వెల్ ఇస్తూ ఉంటారు. ఒక లాస్ట్ మ్యాచ్ ఆడిచ్చి వాళ్ళకి ఒక మంచి ఫేర్వెల్ ఇస్తూ ఉంటారు. బట్ ఇండియాలో అలా జరగట్లేదు, చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఇండియన్ ఫ్యాన్స్ చాలా గుర్రుగా ఉన్నారు. సో ఇలాగే అవకాశాలు ఇవ్వకుండా పోతే బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కూడా అవకాశాలు రావట్లేదు కాబట్టి సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా వెంటనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. అది మన భారత్ క్రికెట్కి ఎంతగానో మంచిది కాదు అని చెప్పి అంటూ ఉన్నారు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని 2027 వరల్డ్ కప్ గెలవడమే మనకి ఇంపార్టెంట్ కాబట్టి యంగ్స్టర్స్ అయినా లేకపోతే సీనియర్ ప్లేయర్లైనా ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళని మాత్రమే జట్టులో తీసుకొని టీమిండియాని ఒక స్ట్రాంగ్ అపోనెంట్గా నిలబెట్టాల్సిన బాధ్యత బీసీసీఐ మీద ఉంది. సో ఫ్రెండ్స్, మరి అదనమాట సంగతి. మరి మీరేమనుకుంటున్నారు? బీసీసీఐ కరెక్ట్ నిర్ణయం తీసుకుంటుందా లేదా? చీఫ్ సెలెక్టర్లు కరెక్ట్గా ఉన్నారా లేదా? లేకపోతే అజిత్ అగార్కర్ ప్లేస్లో వెంటనే త్వరగా రవిచంద్రన్ అశ్విన్ని చీఫ్ సెలెక్టర్గా నియమించాలా? అసలు 2027 వరల్డ్ కప్ మనం గెలుస్తాం అనుకుంటున్నారా లేదా? తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీన్ వైల్ మన జస్ప్రీత్ బుమ్రా వెంటనే కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అదే కోరుకుంటున్నారు అయితే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ పవన్ కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.